నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. తమిళనాడులో ఘోర విషాదం జరిగింది. టీవీకే పార్టీ చీఫ్ సినీ నటుడు విజయ్ నిర్వహించిన మీటింగ్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 38 మంది మృతి చెందారు. మరో 51 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో 10 మంది పిల్లలు, 17 మంది మహిళలు, 11 మంది పురుషులు ఉన్నారు. గాయపడిన వారిలో 11 మంది పరిస్థితి సీరియస్గా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం చీఫ్ విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా ఎన్నికల ప్రచార ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అయితే నిన్న కరూరు జిల్లా కేంద్రంలో జరిగిన మీటింగ్లో వేలాది మంది జనం రావడంతో తీవ్ర తొక్కిసలాటకు దారితీసింది. తొక్కిసలాటలో గాయపడిన వారిని కరూరు జనరల్ హాస్పిటల్కు తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు రోదనలతో హాస్పిటల్ పరిసరాల్లో విషాదం నెలకొంది. సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశాల మేరకు రాష్ట్ర హెల్త్ మినిస్టర్ ఎం సుబ్రహ్మణ్యన్ హుటాహుటిన కరూరుకు చేరుకున్నారు. జిల్లా నేత, మాజీ మంత్రి వి సెంథిల్ బాలాజీతో కలిసి హాస్పిటల్లో బాధితులను పరామర్శించారు. తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని ఆయన ప్రకటించారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి 1 లక్ష చొప్పున పరిహారం అందిస్తామన్నారు. కాగా ఈ తొక్కిసలాట ఘటన మీద విచారణ కోసం హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ అరుణ జగదీశన్ నేతృత్వంలోని 1 మెంబర్ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ర్యాలీ మధ్యాహ్నం ప్రారంభం కావాల్సి ఉండగా విజయ్ 6 గంటలు ఆలస్యంగా సాయంత్రం వచ్చారు. దీంతో గంటకు జనం రద్దీ పెరిగింది. సాయంత్రం విజయ్ వచ్చి ర్యాలీ ప్రారంభించే సమయానికే దాదాపు 30,000 మంది జనం పోగయ్యారు. అయితే మధ్యాహ్నం నుంచి జనం ఎండ వేడిలోనే ఉండడంతో పాటు రద్దీ పెరిగి ఊపిరాడని పరిస్థితి నెలకొంది. మరోవైపు విజయ్ తన క్యాంపెయిన్ బస్ పై నిలబడి మాట్లాడుతుండగా ఆయన్ను దగ్గర నుంచి చూసేందుకని జనం క్రమంగా బస్ వైపుగా రావడం ప్రారంభించారు. ఈ సందర్భంగా కొందరు కింద పడిపోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. జనం ఎటువైపు వీలైతే అటువైపు పరిగెత్తేందుకు ప్రయత్నించడంతో తీవ్ర తొక్కిసలాటకు దారితీసింది. దీంతో పిల్లలు, మహిళలు సహా అనేక మంది కింద పడిపోయారు. జనం ఎక్కువగా ఉండడంతో అంబులెన్సులు వచ్చేందుకు సైతం దారి దొరకలేదు. கொஞ்சம் முன்னாடி போகலாம். దీంతో గుంపుని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ కూడా చేశారు. ఈ సందర్భంగా అంబులెన్సులకు దారివ్వాలంటూ బస్ పై నుంచి విజయ్ సూచించడం వీడియోల్లో కనిపించింది. అలాగే తీవ్ర వేడితో ఊపిరాడక కొందరు స్పృహ తప్పి పడిపోవడంతో విజయ్ వాటర్ బాటిల్స్ విసిరేయడం కూడా కనిపించింది. కాగా ఈ గందరగోళంలో 9 ఏళ్ల బాలిక మిస్ అయినట్టుగా అధికారులు తెలిపారు. கொஞ்சம் முன்னாடி போகலாம். విజయ్ ర్యాలీకి 10,000 మంది వరకు వస్తారని అంచనా వేసి పర్మిషన్ కోసం పోలీసులకు ఇచ్చిన లెటర్లో పేర్కొన్నారు. కానీ 50,000 మంది వరకు వచ్చారని, వారంతా 1,20,00,000 1.20 లక్షల చదరపు అడుగుల ప్రాంతంలోనే గుమిగూడడంతో ఈ ఘోరం జరిగినట్లు
అధికారులు చెప్తున్నారు. ఈ ఘటన తర్వాత ర్యాలీని ఆపేసిన విజయ్ తిరుచి ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఫ్లైట్లో చెన్నైకి వెళ్లారు. కాగా ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. கொஞ்சம் முன்னாடி போகலாம். టీవీకే పార్టీ నిర్లక్ష్యం వల్లే ఇంతమంది ప్రాణాలు కోల్పోయారని డీఎంకే పార్టీ ఆరోపించింది. ఈ ఘటనకు బాధ్యుడిగా విజయ్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ర్యాలీకి విజయ్ కావాలని ఆలస్యంగా వచ్చారని, రద్దీ పెరిగేంత వరకు ఉద్దేశపూర్వకంగానే మధ్యాహ్నం నుంచి గంటల తరబడి వెయిట్ చేయించారని ఆరోపించారు. ర్యాలీలో రూల్స్ను కూడా విజయ్ ఫాలో కాలేదన్నారు. ఇక కరూర్ తొక్కిసలాట ఘటన మీద విజయ్ ట్వీట్ చేశారు. తొక్కిసలాట ఘటనతో తన గుండె పగిలిందని, తాను దుఃఖం బాధలో మునిగిపోయానని అన్నారు. ఈ బాధ వర్ణించలేనిదని ఎక్స్లో పేర్కొన్నారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించిన బెర్హం